ఈ రోజు మాకు మలేషియాలో లాస్ట్ డే అనమాట. మార్నింగ్ లేవగానే బాల్కనీలో చూస్తే ఇలా ఉందన్నమాట. అసలు వ్యూయింగ్ అంటే ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఫుల్ రెయిన్ పడుతుంది, ఫుల్ మేఘాలన్నీ కమ్మేసాయి, పెట్రోల్ స్టోర్స్ ఏం కనబడట్లేదు అనమాట. అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో అందుకని స్విమ్మింగ్ పూల్ చూద్దామని వెళ్తున్నాను. పైన ఇన్ఫినిటీ పూల్ ఎలా ఉంటుంది అసలు. మేబీ అలో చేయరు అనుకుంటా, వాన పడితే. చూద్దాం అసలు అలో చేస్తారా లేదా అనేది. సో ఎక్స్ప్రెస్ లిఫ్ట్ అయితే ఎక్కేసాను. వచ్చేసాను ఇక్కడికి. చూడండి, క్లౌడ్స్ కొంచెం తగ్గాయి కాబట్టి అలో చేశారు. వాన పడితే అలో చేయరు అనమాట, స్కిడ్డింగ్ అవుతుందని. సో చాలా బాగుందన్నమాట. సో జనాలు కూడా కొంచెం తక్కువే ఉన్నారు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో మాది ఈరోజు లాస్ట్ డే కాబట్టి జస్ట్ అలా చూద్దామని వచ్చాను పైకి. చాలా బాగుందన్నమాట. సో జస్ట్ అలా ఫోటో అయితే తీసేసుకున్నాను. సో ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. కిందకి పైనుంచి పైన 37th ఫ్లోర్ నుంచి ఎలా కనబడుతుందో. కింద ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ కూడా మేబీ వర్షం పడితే అలో చేయాలన్నమాట. సో చూడండి, అసలు లిఫ్ట్లో స్విచ్లు ఎన్ని ఉన్నాయి చూడండి. మా ఫ్లోర్కి అయితే నొక్కేసాను, 18th ఫ్లోర్. సో మార్నింగ్ అటు లిఫ్ట్ ఫ్రీగానే ఉంది. సో మా ఫ్లోర్ నుంచి చూస్తే ఆ కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ అయితే కనబడుతుంది అనమాట, బేస్మెంట్లో. సో అక్కడ కూడా కొంచెం అలౌ చేస్తున్నారు వాన తగ్గేలకే. సో ఫ్లోర్కి 4 లిఫ్ట్లు ఉంటాయి, అదే ఒక్కొక్క టవర్కి. సో అలా అనమాట ఇది. సో బయట కారిడార్. సో అన్ని అపార్ట్మెంట్స్. సో ఇక్కడ అందరు చెత్త వేసుకొని కమ్యూనిటీగా ఇక్కడ పెట్టారనమాట. సో అది చూపిస్తాను జస్ట్ అలా. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే మేము అన్ని లగేజ్ సర్దేసుకొని చెక్అవుట్ అయితే చేసేసాము. సో చెక్అవుట్ చేసేసి కింద కీ బాక్స్ ఉంటుంది అనమాట, ఆ బాక్స్లో అయితే పెట్టేసేసాలి. సో మా ఫ్లైట్ నైట్ కాకపోతే మాకు చెక్అవుట్ టైం 12:30కే ఇచ్చేసారు. సో అందుకే చెక్అవుట్ చేసాం అనమాట. సో చూడండి, సో లిఫ్ట్స్ అయితే కొంచెం టైం పట్టింది కిందకి రావడానికి. చెక్అవుట్ టైం కాబట్టి కొంచెం టైం బట్టి అలా అలా వచ్చి ఇక్కడ ఫుడ్ డెక్ దగ్గర అయితే కూర్చొని ఉన్నాం అనమాట. సో క్యాబ్ అయితే ఇంటర్వ్యూ అయితే బుక్ చేసాము. గ్రాబ్లో అయితే 70 చూపిస్తుంది. బాయ్ బాయ్. పాపం ఫిష్లు బాగున్నాయి. సో ఇంటర్వ్యూ అయితే 55కి ఒప్పుకున్నాడు, గ్రాబ్లో అయితే 70 చూపిస్తుంది అనమాట. సో క్లియా ఎయిర్పోర్ట్ అంటే కలవలంపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో గ్రాబ్ కార్ అయితే వస్తుంది. సో ఈ ఏరియా అంతా మీకు ఆల్రెడీ ముందు కవర్ చేశాను కదా, చూడండి ఒకసారి రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. 1 minute చూపిస్తుంది క్యాబ్ రావడానికి. సో ఫైనల్గా అయితే గ్రాబ్ ఇన్ డ్రైవ్లో అయితే పెట్టేస్తాం అనమాట. గ్రాబ్లో అయితే 70 చూపిస్తుంది. 70 అంటే 1400, 55 అంటే 1100 అనమాట. సో ఇన్ డ్రైవ్లో వచ్చేసాడు కాబట్టి ఇన్ డ్రైవ్కి ఓకే చెప్పేసాను. వచ్చేసాడు, అదే అనుకుంటా కారు, బ్లాక్ కలర్. సో ఎక్కేస్తున్నాము. బాయ్ బాయ్ రియా. ఫైనల్గా అయితే బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా అయితే మా ఇంటర్నేషనల్ ట్రిప్, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము చూడండి. సో ఇది మా మా హోటల్ బయటికి అయితే వచ్చేసాడు. సో అరౌండ్ 43 kilometers ఉంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది. సో 2 కల్లా చేయకపోయినా ఇంకా 7 hours ఎయిర్పోర్ట్లో ఫుల్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. అటు ఇటు తిరగడం, అటు చేయడం అంతే ఇంకా. సో ఇక్కడ మనం పెట్రోల్ పట్టుకోవాలి కదా, ఆయన పెట్రోల్ పట్టుకుందో. సో పెట్రోల్ అయితే ఇక్కడ చాలా తక్కువ అనమాట, 50 rupees. ఫైనల్గా పెట్రోల్ అయితే పట్టేసుకున్నాను. సో పట్టేసుకున్నాడు ఆయన.
సో ఇది ఒక ఇక్కడ ఏంటంటే మనమే పట్టుకోవాలి కాబట్టి కొంచెం బాగుంటుంది. బాగుంటుంది అంటే రెండు ఉంటాయి, వెయిటింగ్ ఎక్కువ ఉండదు. అదే ఇక్కడైతే వెయిటింగ్ వాళ్ళ టైమింగ్ అని వెయిట్ చేస్తుంటారు మరి. సో రెండు ఉన్నాయి, మనమే పట్టుకోవాలా. సో చూడండి అంతా బిల్డింగ్, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడుతున్నాయి ఇక్కడ దారిలో. ఒక ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేయాలి. ఒక టనల్ వచ్చింది, బాగా కొంచెం పర్లేదు, ఒక 5 minutes టనల్. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు. సో ఇదంతా మాకు మన హైదరాబాద్ ORR లాగే ఉంది, సేమ్ అట్లే అనిపిస్తుంది నాకైతే. సో చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు. సో మాకు అరౌండ్ 45 minutes చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్లో అలా ఉండడమే. ఇంకా అలా లంచ్ అక్కడే చేస్తాము. లంచ్ చేసి కాసేపు అలా లాంచ్ ఉంటే లాంచ్ ట్రై చేస్తాం. లాంచ్ లేకపోతే ఎయిర్పోర్ట్లోనే చాలాసేపు బైట్ చేయొచ్చు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. సో అక్కడ జస్ట్ అలా వెయిటింగ్ చేస్తాము. సో ఇక్కడ కూడా టోల్ గేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మిషన్ మనలాగా ఫాస్ట్ ట్రాక్ కాదనమాట, ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ చూపిస్తే తీసేస్తుంది అనమాట, ఓపెన్ చేస్తుంది గేట్. సో సేమ్ మనలాగే ఉంది ఇప్పుడు కూడా. సో ఆ డివైస్ చూపించేస్తాడు, అది ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా అలా చాలా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చేస్తాడు అనమాట. సో ఫైనల్గా అయితే మన ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. క్లియా ఎక్స్ప్రెస్. సో అది మలాయ్ భాషలో ఉన్నట్టుంది. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది ఏంటంటే వరల్డ్లో 26th ప్లేస్లో ఉంది, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో ఇది అరౌండ్ 100 square kilometers ఉందన్నమాట ఇది ఎయిర్పోర్ట్. టెర్మినల్ 1, టెర్మినల్ 2 అన్నీ కలుపుకొని 100 kilometers ఉన్నట్టుంది. సో 26th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. సో ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట. సో మనం ఇక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి 5-6 hours దాకా. ఫస్ట్ కాసేపు ఒక దగ్గర సెటిల్ అయిపోయి లంచ్ అయితే చేయాలి. సో జస్ట్ అలా వచ్చేసాము. సో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. సో మా ఫ్లైట్ 9:30కి ఉంది, ఎయిర్ ఏషియా. సో ఫుల్ బిజీగా ఉంటారు, చాలా మెంబర్స్ ఉన్నారు అనమాట. సో అందుకోసమే మేము ముందే వచ్చేసాం చెక్-ఇన్ కోసం. అక్కడ మాకు ఇక్కడ టైం లేదు, ఎక్కువసేపు మేము అలో చేయలేదు అనమాట. చెక్అవుట్ టైం అంటే చెక్అవుట్ టైమే. సో అందుకే మనం వచ్చేసి ఇక్కడ లంచ్ చేస్తాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎక్కడ ఉందని. Level 2లో అయితే మన వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది, వెజ్ అయితే దొరుకుతుందని చూసాము. సో అక్కడికి అయితే వెళ్తున్నాము అనమాట. సో చూడండి ఎన్ని ప్లేన్స్ వెళ్తున్నాం. ABC1 రెస్టారెంట్, ఈ రెస్టారెంట్ అయితే మన వెజ్ ఉందన్నమాట. సో అందుకని లోపలికి వెళ్ళి అనుకున్నాము, చపాతీ అవి ఉన్నాయి. సో అందుకని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే నేను ఒకటి వెరైటీగా చూసాను, చూపిస్తా చూడండి. అది ఇక్కడ సర్వింగ్ రోబోట్స్ కూడా చేస్తాయి అన్నమాట. అది చూపిస్తా చూడండి. అక్కడ ఉన్నాయి కదా, అక్కడ బాస్కెట్ లాగా అవే అనమాట రోబోట్స్. అవి వాళ్ళు కుకింగ్ చేసి మన టేబుల్ నెంబర్ పెట్టేస్తే మన దగ్గర వచ్చి సర్వ్ చేస్తాయి. చూడండి టేబుల్ నెంబర్ పెట్టేసాడు అనమాట అలా. సో 16 మన టేబుల్ నెంబర్. సో అలా వచ్చేసి
వాళ్ళు మనకు సర్వ్ చేస్తుంది, అంటే మన దగ్గర వరకు వస్తుంది, మనం తీసుకోవాలన్నమాట. సో ఇది బాగా అయితే ఇది ఇక్కడ బాగా నచ్చింది నాకు, రోబో సర్వింగ్. సో సర్వ్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది బాగా అనిపించింది నాకు ఈ రెస్టారెంట్లో. సో ఫైనల్గా అక్కడికి అయితే సెటిల్ అయిపోయింది చూడండి. సో ఫైనల్గా అన్ని తినేసి సోడా అయితే తీసేసుకున్నాము. సోడా తాగేసి డైరెక్ట్గా బ్యాక్ మళ్ళీ బయట అలా అలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ప్లేస్లో పోవాలని చెప్పాను. సో ఇక్కడ మసాజర్స్ చూడండి, మొత్తం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ABC1 ప్రిస్టో. సో ఇక్కడ మసాజర్ చైర్స్ కూడా ఉన్నాయి, 15 minutesలో మన రిలీఫ్ ఇస్తుందంట. సో ఇది కూడా బాగుంది, మొత్తం లైట్స్ పెట్టి మంచి రెస్ట్ తీసుకోమని మళ్ళీ పెట్టారు. స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది బాగా. సో level 2కి అయితే వచ్చినాం, ఇప్పుడు level 1కి వెళ్తాము. సో ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చూసేయండి. సో ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసి జస్ట్ అలా వీడియో అయితే తీస్తున్నాం చూడండి. చాలా బాగుంది ఎయిర్పోర్ట్, చాలా బాగుంది అనమాట. బయట నుంచి అన్ని ప్లేన్స్ అన్ని కనబడుతున్నాయి. సో చాలా బాగుంది. ఇక్కడ దీని లోపల కూడా ఒక వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. సో బయట అయితే జస్ట్ కార్ దిగగానే నేను తినేసేలా జస్ట్ వ్యూవింగ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాను. మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. సో ఒకే దగ్గర కూర్చోడానికి నాకు టైం పాస్ అవ్వట్లేదు, అందుకే మొత్తం అన్ని ఫోటోలు తీస్తున్నాం. సో ఈ చెక్ ఇన్ కౌంటర్ దగ్గర చెక్ ఇన్ అనమాట లోపలికి ముందుకెళ్తే. సో ఈ చెక్ ఇన్ కౌంటర్ ముందు వెళ్ళే దారిలో వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అందరు వచ్చి వ్యూ చేయొచ్చు. చాలా బాగుంది అన్నమాట, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. వీవింగ్ కూడా బాగా పెట్టారు ఇక్కడ ఏరియా. సో అందరు వచ్చి స్మోక్ కూడా చేసుకుంటారు, ఇక్కడ స్మోకింగ్ ఏరియా లాగా ఇస్తున్నారు. జస్ట్ అలా వచ్చి అందరు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ బాగుంది. సో జస్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇంకా మాకు చెకింగ్ టైంకి కౌంటర్ ఓపెన్ చేస్తారో లేదా అని చూస్తున్నాను. మేబీ 6కి అలా ఓపెన్ చేస్తారేమో. సో ఫైనల్గా అయితే చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంటుంది అనమాట. సో అది ట్రై చేస్తాం అనుకుంటున్నాము. సో క్యూ ఉంది మామూలుగా చెకింగ్ చేయాలంటే, కౌంటర్కి వెళ్ళి చేసుకోవాలంటే. సో అందుకని సెల్ఫ్ చెకింగ్ చేస్తామని చూస్తున్నాము. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండ్ చాలా బిజీగా ఉన్నారు, చాలా బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్. చూడండి ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో. సో సెల్ఫ్ చెకింగ్ దగ్గరికి అయితే మనం పాస్పోర్ట్ అన్ని డీటెయిల్స్ పెట్టేసి అక్కడ పాస్పోర్ట్ పెడితే చెకింగ్ చేస్తుంది. కానీ మాది ఏదో ఎర్రర్ ఉంది, అవ్వట్లేదు. సో అందుకని కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ బ్యాగేజ్ చెకింగ్ అన్నీ చెక్ చేస్తారనమాట. 7 kgs ఇచ్చారు మనకు ఒక్కొక్క పర్సన్కి. సో అది వెయిట్ చెక్ చేస్తారు. సో చూడండి ఎన్ని మంది వెయిట్ చేస్తున్నారు ఎయిర్ ఏషియాకి. సో ఫైనల్గా అయితే చెకింగ్ అయితే చేసాము, వాళ్ళు టికెట్స్ అన్ని ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ అనమాట. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం.